హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మా కండిషన్ ఎలా ఉందో చూపిస్తా. ఇక మస్తు నెట్ పెరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇక 3-4 సార్లు మందు కొడితే కూడా అసలు ఏమీ కాయలేదు. ఒక దంటు కాసింది, ఒక దంటు కాయలేదు. ఇక చూడండి, కాసింది. మళ్ళీ ఈ కాసిన దాన్ని కూడా ఇక మస్తు పురుగు మాత్రము మస్తు అవుతున్నది. ఉదయము మనసుకు చాలా అవుతున్నది, మనసు చాలా ఉరుస్తున్నది. అందుకే పురుగు మస్తు అవుతున్నది. వేరుశనగ వేస్తే లాగోడు ఎక్కువ అవుతుందని కంది వేస్తే కంది కూడా గిట్లా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, అసలు వీటికి కలవనికనే మస్తు పైసలు అయినవి అండి. ఇక వర్షం అంటని వేస్తే మొత్తం ఇక చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక గిట్లా అయింది. వర్షం మొత్తము ఇట్లా తెల్ల కంకుల్లాగా అయింది. మరి ఇట్లా అయితే ఏం మందు కొట్టాలో మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ జరా. సైడ్ కందిసేను, ఇటు సైడ్ ఏమో అటు సైడ్ మొత్తం అదంతా ఇట్లనే చూడండి. ఎట్లనుంది అసలు మొత్తం తారిపోయి కింద పడింది వర్షం. చూడండి ఫ్రెండ్స్, అసలు మందు కూడా కొడుతుంది కానీ ఇట్లా ఎందుకు అయిందో ఏమో మొత్తమే. అటు సైడు ఇది మొత్తం తారిపోయినట్లు అయింది. అటు సైడు జర పచ్చి కొడుతుంది. ఆ సైడ్ కూడా ఇట్లా రోగం బాగా రాలేదు, ఇవి ఇట్లకే వచ్చినాయి. చూడండి, ఇక మా కొబ్బరి చెట్టు, ఇక మాది మామిడి చెట్టు, అల్ల నేరేడు చెట్టు ఉన్నది ఆడ, జామ చెట్లు ఉన్నాయి ఆడ, మునగ చెట్లు అన్నీ అక్కడ సైడ్ ఉన్నాయి. సైడ్ మొత్తం వర్షంలో నిలవన్నాయి, మొత్తం ఆరిపోయింది. ఇక మొత్తం అయితే ఆరిపోయింది. ఈసారి మాత్రం వడ్లు ఏమి వెళ్తాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి, మరి ఇట్లా పోకుండా ఏమో మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా ఏం మందు కొట్టాలో ఏమో తెలిస్తే చెప్పండి. మా ఛానల్ చూసిన మాట్లాడితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను మీ అనితని అగ్రికల్చర్. చూడండి ఫ్రెండ్స్, మాది కూడా మధ్య తరగతి కుటుంబమే. ఇది మా ఛానల్ అయితే డైలీ పెడతాం చూడండి ఫ్రెండ్స్. బాయ్ మరి.